ఎడ్యుకేషన్ నిర్వహిస్తున్నటువంటి గ్రూప్ 1 పరీక్షలు ముఖ్యంగా ప్రిలిమ్స్కి సంబంధించినటువంటి టాపిక్లో కొత్తగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు సంబంధించిన అంశాన్ని చేర్చారు. సో ఇది కేవలం గ్రూప్ 1 ప్రిలిమ్సే కాకుండా గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 అండ్ అదర్ ఎగ్జామ్స్ అన్నింటిలో కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు సంబంధించినటువంటి అంశాన్ని చేర్చారు. కాబట్టి అభ్యర్థులందరికీ కూడా ఇది తప్పనిసరిగా పరీక్షలో అనేక విధాలుగా ఉపయోగపడుతుంది. ఈరోజు మనము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు సంబంధించినటువంటి సంక్షేమ విధానం ఏదైతుందో వెల్ఫేర్ పాలసీలో భాగంగా ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర జనాభాలో అత్యధికంగా ఉన్నటువంటి దాదాపు 52% ఉన్నటువంటి వెనుకబడిన తరగతుల సంక్షేమానికి సంబంధించినటువంటి అంశాన్ని ఈరోజు మనం పరిశీలిస్తాం. జనరల్గా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి కార్యక్రమాల్లో ఈ వెనుకబడిన తరగతుల సంక్షేమం అనేది అతి ముఖ్యమైనటువంటి అంశంగా ఉంది. కాబట్టి పరీక్షలో గత 2 సంవత్సరాలు 3 సంవత్సరాలుగా ప్రభుత్వము ఈ వెనుకబడిన తరగతులకు సంబంధించి చేపట్టినటువంటి కార్యక్రమాల మీద ఎక్కువగా ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే దక్షిణాది రాష్ట్రాల్లో ముఖ్యంగా తమిళనాడు, కేరళ, అదేవిధంగా కర్ణాటక లాంటి రాష్ట్రాలు బీసీలకు సంబంధించినటువంటి కార్యక్రమాలను రూపొందించేటప్పుడు తెలంగాణ రాష్ట్ర నమూనాను ఈరోజు అధ్యయనం చేస్తున్నటువంటి సందర్భం ఉంది. కాబట్టి మనకి పరీక్ష కోణంలో కూడా అతి ముఖ్యమైనటువంటి అంశంగా చూసుకోవాలి. ఒకసారి కనుక మనం పరిశీలిస్తే తెలంగాణ రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వము ప్రతిష్ఠితం చేసినటువంటి ఈ వెల్ఫేర్ అంశంలో వెనుకబడిన తరగతులకు సంబంధించినటువంటి సంక్షేమం మీద ఎలాంటి ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంది. అదేవిధంగా మనకి పరీక్షలో ఫ్యాక్ట్ బేస్డ్గా కొన్ని ప్రశ్నలు వస్తాయి, అదేవిధంగా అనాలిసిస్ బేస్డ్గా కొన్ని ప్రశ్నలు వస్తాయి. అంటే విశ్లేషణకు సంబంధించినవి కానీ లేదా దాంట్లో ఉండేటువంటి కొంత సమాచారాన్ని ఆధారం చేసుకుని కొన్ని ప్రశ్నలు. అంటే మనం ఈ ప్రభుత్వ విధానాలని అర్థం చేసుకునేటప్పుడు 2 అంశాలను పరిగణలోకి తీసుకోవాలి. ఒకటి ఫ్యాక్ట్స్ రిలేటెడ్గా ఉండేటువంటి క్వశ్చన్స్ వస్తాయి. అంటే ఆ సంబంధిత కార్యక్రమం ఎప్పుడు ప్రారంభమైంది, దాంట్లో ప్రధానంగా ఎవరు లబ్ధిదారులు, అదేవిధంగా ప్రధాన లక్ష్యం ఏమిటి అనేటువంటిది ఒక పార్ట్ ఉంటుంది. రెండవ అంశానికి వచ్చేసరికి దాని యొక్క ఇంపాక్ట్ ఏ విధంగా ఉంది, సో గతంలో ఉన్నటువంటి సమస్యలకి ఇది ఎలాంటి పరిష్కార మార్గాన్ని చూపుతుంది, లేదా ఇది సమాజాన్ని ఏ విధంగా ప్రభావితం చేస్తుంది, ఈ కార్యక్రమం వల్ల జరిగేటువంటి ప్రగతి ఏమిటి అనేటువంటిది విశ్లేషణకు సంబంధించి లేదా అనాలిసిస్ లాజికల్గా మనకు అర్థం చేసుకునే ప్రయత్నం ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే మనకి తెలంగాణలో ఈ వెనుకబడిన తరగతుల సంక్షేమానికి ప్రభుత్వము 3 అంచెల విధానాన్ని అవలంబిస్తున్నది. అంటే గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా వెనుకబడిన తరగతుల సంక్షేమానికి సంబంధించి అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. బట్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించిన తర్వాత మనకి ముఖ్యంగా ఈ వెనుకబడిన తరగతులలో అత్యధిక కుటుంబాలు, అత్యధిక జనాభా అనేక రకాల సమస్యలతో సతమతవుతున్నారు. కాబట్టి వీరిని ఒకే విధానం ద్వారా లేదా ఒకే అంశం ద్వారా ఈ సమస్యలకు పరిష్కారం కనుగొనలేమని భావించి 3 అంచెల విధానాన్ని పాటించే జరుగుతుంది. ముఖ్యంగా ఒకప్పుడు గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టంగా ఉన్నప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా కులవృత్తులు, చేతి వృత్తులు చాలా వరకు గ్రామీణ సమాజంలో వెనుకబడిన తరగతులకు ప్రధానంగా ఆధారంగా ఉండేవి. కానీ 1990s తర్వాత 1990వ దశకంలో వచ్చినటువంటి ఎకనామిక్ రిఫార్మ్స్ యొక్క ఇంపాక్ట్ వల్ల మనకి వ్యవసాయంతో పాటు వ్యవసాయ అనుబంధ రంగాలు, అదేవిధంగా కుల వృత్తులు, చేతి వృత్తులు బలహీనపడ్డాయి, కొన్ని కనుమరుగైపోయినాయి. దాని ఫలితంగా సరైనటువంటి నైపుణ్యం లేక, విద్య లేక అనేక మంది ఉపాధిని కోల్పోయి పట్టణాలకు వలసపోయి అడ్డా కూలీలుగా మారినటువంటి సందర్భం ఉంది. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకొని సో 3 అంచెల విధానాన్ని ఇక్కడ ఈ వెనుకబడిన తరగతుల సంక్షేమానికి సంబంధించినటువంటి సమస్యల పరిష్కారానికి ఎంచుకున్నారు. త్రిముఖ వ్యూహం రూపొందించి దానికి ఏం చేశారంటే ముఖ్యంగా ఇప్పటివరకు ఆల్రెడీ మనుగడలో ఉండేటువంటి కులవృత్తులు ఏవైతున్నాయో వాటి అవసరం ఉంటే వాటిని ప్రోత్సహించేటువంటి ప్రయత్నం చేయడం ఒకటి. అంటే జనరల్గా ఇప్పటివరకు కొన్ని కులవృత్తులను చేపడుతున్నారు. సో ఆ కులవృత్తులు కనుక ఇప్పటికీ ఆదరణ ఉంటే సమాజంలో ముఖ్యంగా ప్రజల యొక్క అవసరాలకు అవి అనుకూలంగా ఉంటే వాటిని ప్రోత్సహించేటువంటి ప్రయత్నం, వాటిని గుర్తించి వాటిని ప్రోత్సహించడం. అదేవిధంగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టికి మనకి ఎట్లాంటి అవకాశం ఉందో వాటన్నింటిపైన ప్రధానంగా దృష్టి పెట్టడం అనేది గుర్తుపెట్టు. సో దీంట్లో మొదటి వ్యూహం ఏంటంటే కొన్ని రకాల కులాలకి ముఖ్యంగా మనకి మొదటి వ్యూహం కనుక చూస్తే ఇప్పుడు మన గొర్రెల పంపిణీ కార్యక్రమం అని ఒకటి ఉంది, అదేవిధంగా చేపల పంపిణీ కార్యక్రమము. ఇలాంటి కార్యక్రమాలు ఏంటంటే ఆల్రెడీ
ఇప్పటికీ మనుగడలో ఉన్నటువంటివి. అంటే మాంసానికి సంబంధించి, ఆహారానికి సంబంధించినటువంటి అంశాలు కాబట్టి వాటికి ఎప్పటికీ డిమాండ్ ఉంటుంది. కాబట్టి ఇతర రాష్ట్రాల నుంచి మనం మాంసాన్ని దిగుమతి చేసుకునే బదులు మన దగ్గరే ఉండేటువంటి కొన్ని కులాలకు చెందిన వాళ్ళు ఈ గొర్రెల పెంపకము లేదా చేపల పెంపకంలో వాళ్ళు నైపుణ్యాన్ని కలిగి ఉన్నారు. వారసత్వంగా కొన్ని వందల సంవత్సరాల నుంచి అదే వృత్తిని నమ్ముకొని జీవిస్తున్నటువంటి కులాలు ఉన్నాయి కాబట్టి వారికి ఉపాధిని కల్పించడంతో పాటు రాష్ట్రంలో ముఖ్యంగా మాంసం దిగుమతిని తగ్గించడం, రాష్ట్ర ఆదాయాన్ని పెంచేటువంటి మార్గం. అదేవిధంగా ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడటం. సో ఇట్లాంటి అంశాల నేపథ్యంలో గొర్రెల పంపిణీ కార్యక్రమం, అదేవిధంగా చేపల పంపిణీ కార్యక్రమం చేపట్టడంతో పాటుగా ఇంకా కొన్ని కులాలు నాయి బ్రాహ్మణ, రజక లాంటి వృత్తులు ఏవైతున్నాయో వారికి మౌలికమైనటువంటి సమస్యలు ఏవైతున్నాయో వాటికి పరిష్కార మార్గాలు చూపించడం అనేది మొదటి వ్యూహంలో చెప్పారు. ఇక రెండవ వ్యూహానికి వచ్చేసరికి వాటిని యథాతథంగా కొనసాగిస్తూ కొన్ని వృత్తులు ఏవైతున్నాయో వాటి ఇప్పటివరకు కొనసాగుతున్న వృత్తులను యాజ్ ఇట్ ఈజ్గా కొనసాగించే ప్రయత్నం చేస్తూనే వారికి అవసరమైనటువంటి ఆర్థిక సహాయం అందించడం అనేది రెండవ వ్యూహం. కాబట్టి మనకి ఈ రెండవ వ్యూహం కొన్ని కులాలకు ప్రత్యేకంగా వర్తింపజేసే ప్రయత్నం చేశారు. జనరల్గా మనకి కొన్ని వృత్తులు ఏవైతున్నాయో కొన్ని ముఖ్యంగా 1990s తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో అంతర్జాతీయంగా వచ్చినటువంటి మార్పుల వల్ల కావచ్చు, దేశీయంగా జరిగినటువంటి ఆర్థిక సంస్కరణ ప్రభావం వల్ల కావచ్చు, కొన్ని వృత్తులకి ఆదరణ కనుమరుగైంది. సో వాటిని అంటే మారిన పరిస్థితులు తగ్గట్టుగా ఆ వృత్తులలో మనం అనేక సంస్కరణలు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ముఖ్యంగా ఆధునిక పద్ధతులకు తగ్గట్టుగా ఆధునిక సమాజానికి ఉపయోగపడే విధంగా వారి యొక్క ఉత్పత్తులను తీర్చిదిద్దాలి. కాబట్టి ఆ వృత్తులను ఆధునికీకరించడం, ఆ ఆధునికీకరణ కోసము అవసరమైనటువంటి శిక్షణ అందించడం, అదేవిధంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడం, సాంకేతిక పరికరాలను అందించడం అనేటువంటి వ్యూహం. దాంతోపాటుగా ఆ కులవృత్తుల ద్వారా వచ్చినటువంటి ఉత్పత్తులు ఏవైతున్నాయో వాటికి మార్కెటింగ్ సదుపాయం కల్పించడం అనేటువంటిది ముఖ్యమైనటువంటి అంశం. అంటే రెండో వ్యూహము యథాతథంగా కొనసాగిస్తూనే మారిన పరిస్థితులు తగ్గట్టుగా వారిని కూడా మార్చడం, సంస్కరణలకు శ్రీకారం చుట్టడం అనేది దీనిలో ముఖ్యంగా ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం చేనేత రంగాన్ని కనుక పరిగణలోకి తీసుకుంటే అక్కడ ఇప్పటివరకు కొనసాగుతున్నటువంటి చేనేత వృత్తులను కాపాడుతూనే అది అనివార్యంగా కొన్ని సందర్భాల్లో అంటే ప్రపంచవ్యాప్తంగా గ్యాట్ నిబంధనలు కావచ్చు, లేదా ఎకనామిక్ రీఫార్మ్స్ కావచ్చు, WTO ఆంక్షలు కావచ్చు, ఇలాంటి అనేక రకాల అంశాల వల్ల మనకి అంతర్జాతీయ స్థాయిలో జరిగిన పరిణామాల వల్ల దేశీయంగా ఉండేటువంటి ఉత్పత్తులకు డిమాండ్ తగ్గింది. అదేవిధంగా ఆధునిక జీవనానికి తగ్గట్టుగా వస్త్రాలు ఎప్పుడైతే తక్కువ ధరకు అందుబాటులోకి వచ్చాయో చేనేత రంగం చాలా వరకు బలహీనపడింది. అందుకే రాష్ట్రంలో రైతుల తర్వాత అత్యధిక మంది చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారు. సో ఈ నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ రెండవ వ్యూహంలో భాగంగా చేనేత రంగం లాంటి రంగాలకి, చేనేత కులాలకి ఆదరణ కల్పించడము రెండవ వ్యూహం. ఇక మూడవ వ్యూహం ఏదైతే ఉందో ముఖ్యంగా ఆ కుల వృత్తులకు ఎలాంటి ఆదరణ లేదు, ఇంకా భవిష్యత్తులో కూడా వాటిని మనం పరిరక్షించలేము, కాపాడుకోలేము, వాటి అవసరం లేదు సమాజానికి అని ఏవైతే నిర్ధారణ అయినాయో వాటికి ఏం చేసినారే వాళ్ళని అక్కడి నుంచి ప్రత్యామ్నాయ ఉపాధి మార్గం చూసుకునే విధంగా వారికి ఆర్థిక సాయం చేయడం అనేది మూడవ వ్యూహంగా పెట్టారు. ఇంకా ఎట్టి పరిస్థితుల్లో ఆ కుల వృత్తిని మనము పునరుద్ధరించలేము, దానికి సమాజానికి పెద్దగా ఉపయోగం లేదు, వారికి పెద్దగా ఆదాయ మార్గం లేదు అని ఏదైతే నిర్ణయించుకున్నారో కొన్ని వృత్తులు, సో వారికి ప్రత్యామ్నాయ మార్గాన్ని చూపించి, ముఖ్యంగా ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాన్ని లేదా స్వయం ఉపాధి మార్గాన్ని చూపించి దానికి అవసరమైనటువంటి ఆర్థిక సహాయాన్ని అందించడం అనేది మూడవ వ్యూహం. సో కాబట్టి ప్రభుత్వము ఈ మూడంచెల వ్యూహం ద్వారా వెనుకబడిన తరగతుల యొక్క అస్తిత్వాన్ని కాపాడుకునేటువంటి ప్రయత్నం చేసి భవిష్యత్తులో వీళ్ళు అంటే ఈ కులాలు, ఈ వృత్తులు అవి వారికి జీవనాధారాన్ని కలిగించే విధంగా ప్రభుత్వము అనేక కార్యక్రమాలు చేపట్టింది. సో కాబట్టి ఇది ఎగ్జామ్లో ఆ మూడంచెల వ్యూహం గురించి కొంచెం తెలుసుకోవాలి. ఎందుకంటే బహుశా ఇప్పటివరకు వేరే ఎక్కడ కూడా అంటే జాతీయ స్థాయిలో ప్రవేశపెట్టిన కార్యక్రమాలు కానీ లేదా ఇతర రాష్ట్రాల్లో ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాల్లో ఇలా ఒక ప్రొఫెషనల్గా అంటే ఒక సాంకేతిక పరమైనటువంటి అంశాల ఆధారంగా అవసరాన్ని బట్టి అన్ని కులాలకు ఒకే రకమైన ఫార్ములా కాకుండా ఒక్కొక్క కులం యొక్క సమస్యను అర్థం చేసుకొని దానికి తగ్గట్టుగా వ్యూహాన్ని మార్చుకోవడం అనేది ప్రభుత్వం చేసినటువంటి అతి ముఖ్యమైనటువంటి సాహసంగానే మనం దీన్ని పేర్కొనవచ్చు. కాబట్టి ఈ కింది వాటిలో ఈ రెండవ వ్యూహం ద్వారా లేదా మూడవ వ్యూహం ద్వారా వేటికి పరిష్కారం, ఏ కులాలకు పరిష్కారం లభిస్తుంది, ఏ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది అడిగినప్పుడు అది గుర్తుపండి. ఇందాక మనం చెప్పినప్పుడు
ఫ్యాక్ట్ బేస్డ్గా ఉన్నటువంటి క్వశ్చన్స్కి అందరూ ఆన్సర్ చేస్తారు. బట్ కంటెంట్ బేస్డ్గా ఉండేటువంటి టాపిక్స్ మీద ప్రశ్నలు అడిగినప్పుడు మాత్రము కొందరు కన్ఫ్యూజ్ అవుతారు. కాబట్టి అర్థం చేసుకునేటప్పుడు వీటిని మనం లైవ్లో కూడా చూస్తున్నాం కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకోవాలి. సో దీనికోసము 2017-18 నుంచి ఈ వ్యూహాన్ని అమల్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అప్పటి నుండి ఇప్పటి వరకు నిరంతరం ఈ కార్యక్రమాలను ప్రభుత్వం చేపడుతూనే ఉన్నది. సో దానికి బేస్ ఏమిటి కనుక చూస్తే ఈ త్రిముఖ వ్యూహంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే మనకి తరతరాలుగా వారసత్వంగా వస్తున్నటువంటి ఏవైతే వృత్తి నైపుణ్యం ఉందో దాన్ని కొనసాగించేటువంటి అవకాశాన్ని పరిగణలోకి తీసుకున్నారు. ముఖ్యంగా అగ్గిపెట్టెలో పట్టేటువంటి సైజులో ఉండేటువంటి శారీని తయారు చేసినటువంటి కళాకారులు ఉన్నారు. అంటే ఈ చేనేత రంగానికి సంబంధించి అంటే అంత నైపుణ్యం ఉన్నటువంటి మానవులు ఉన్నాయి కాబట్టి ఆ వృత్తిపరమైనటువంటి నైపుణ్యం, ఈ వృత్తిపరమైన నైపుణ్యం ఉన్నటువంటి మానవ వనరులు ఏవైతున్నాయో వాటిని మరింత వెలుగులోకి తీసుకురావాలి. సో ప్రపంచానికి ఒక ఆధారంగా నిలవాలి అనేటువంటి ఉద్దేశంతోనే ఈ వ్యూహాన్ని ప్రభుత్వం అనుసరించేటువంటి ప్రయత్నం చేసింది. సో ముఖ్యంగా కొన్ని కులాలు ఏవైతున్నాయో వారు కేవలం వృత్తులను నమ్ముకొనే వాళ్ళు వారసత్వంగా ఆ వృత్తులపై ఆధారపడే కొనసాగుతున్నాయి కాబట్టి ఒక రకంగా దాన్ని అడ్వాంటేజ్గా మార్చండి. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వచ్చినటువంటి మార్పులకు తగ్గట్టుగా కొంతమంది అవసరాలకు లేదా అవకాశాలను మనకు దృష్టిలో పెట్టుకొని అంతర్జాతీయ స్థాయిలో కూడా ఉద్యోగాలు పొందగలిగినారు. కొంతమంది వివిధ రకాల కారణాల వల్ల స్థానికంగానే ఉండిపోయిన వాళ్ళు కూడా వాళ్ళకు ఉండేటువంటి నైపుణ్యాలను వాళ్ళ యొక్క మానవ వనరులను కూడా పరిగణలోకి తీసుకొని ఖచ్చితంగా వారికి కూడా ఉపాధిని కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వము ఈ మూడంచెల వ్యూహాన్ని అనుసరిస్తున్నది. సో దానికి ఒకటి నైపుణ్యం ఉంది, అదేవిధంగా ఎక్స్పీరియన్స్, లాట్ ఆఫ్ అనుభవం, ఎక్స్పీరియన్స్ అంటే గత వందల సంవత్సరాలుగా వాళ్ళకు తరతరాలుగా వస్తున్నటువంటి ఒక అనుభవం ఉంది. దానికి కనుక ఆదరణను కనుక మనం అందిస్తే అంటే దానికి అవకాశాన్ని కనుక దారి చూపగలిగితే సో వాళ్ళు మన తెలంగాణ రాష్ట్రానికి ఒక సంపదగా మారేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు మనం కొత్తగా వాళ్ళని ఆ వృత్తిలోకి దింపడము లేదా వారితో ఆ పని చేయించడం కాదు, కొన్ని వందల సంవత్సరాలుగా తరతరాలుగా ఆ వృత్తిని చేపడుతున్నటువంటి కొన్ని కుల వృత్తులు ఏవైతున్నాయో వారికి విశేషమైనటువంటి అనుభవం ఉంది, అదేవిధంగా నైపుణ్యం ఉంది. కాబట్టి దానికి కావాల్సిన ఏమిటి, సరైనటువంటి ఆదరణ చూపించగలిగితే తప్పనిసరిగా వాళ్ళ యొక్క జీవనోపాధికి మనం రక్షణ కల్పించిన వాళ్ళమవుతాం. అదే సమయంలో ప్రభుత్వంకి ఆదాయం కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి సో అది ఆ కోణంలో చూసే ప్రయత్నం చేస్తున్నది. దీంతో పాటుగా మనకి గ్రామీణ ఆర్థిక వ్యవస్థ చాలా బలహీనపడిందని చాలా సందర్భాల్లో చూస్తున్నాం గత 3 దశాబ్దాలుగా. సో ఈ గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలంటే వ్యవసాయం ఒక్కటే సరిపోదు. వ్యవసాయం ద్వారా కొంతవరకు మాత్రమే, బట్ వ్యవసాయ అనుబంధ రంగాలన్నీ కూడా దాదాపు అనేక కులవృత్తులతో ముడిపడి ఉన్నాయి. కాబట్టి వ్యవసాయ అనుబంధ రంగాలతో ముడిపడి ఉన్నటువంటి కులవృత్తులను కనుక వారికి జీవం పోయాలి, వాటిని పునరుద్ధరించాలనేటువంటి ఉద్దేశం కూడా ప్రభుత్వము ఈ వెనుకబడిన తరగతుల సంక్షేమంలో ఒక ముఖ్య అంశంగా చేర్చింది. కాబట్టి దాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. అంటే ఒక్కోసారి ప్రశ్న అడిగేటప్పుడు గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం కోసము ప్రభుత్వం ఎంచుకున్నటువంటి మార్గం ఏది అని అడిగినప్పుడు కులవృత్తులను ఆదరించడం కూడా ఒక అంశంగానే మనము గుర్తుపెట్టుకోవాలి. సో లేదంటే కింది వాటిలో తెలంగాణ గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి ఉపయోగపడని అంశం ఏది అని అడిగినప్పుడు మనకు దానిలో ఇచ్చినటువంటి సమాధానాల్లో వ్యవసాయం ఉంటుంది, వ్యవసాయ అనుబంధ రంగాలు ఉంటాయి, అదేవిధంగా మనకి కుల వృత్తులు ఉంటాయి. దాంతోపాటు మనకు సేవారంగం లేదా ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనేటువంటిది వచ్చిందనుకోండి. అప్పుడు మనం ఏం చేయాలంటే గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి మనకి ప్రధానంగా వ్యవసాయ అనుబంధ రంగాలు, కుల వృత్తులు, చేతి వృత్తులు దొరకపడతాయి. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆన్సరు గుర్తుపట్టాలి. సో అంటే ఐటీ అనేది అర్బన్ ఏరియాస్లో ఉన్నటువంటి అంశం కాబట్టి అది గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు సంబంధం లేదు అనేటువంటిది అంటే పరోక్షంగా సంబంధం ఉంటుంది, కాకపోతే కంపారిటివ్గా మిగతా వాటితో పోల్చినప్పుడు దాని పాత్ర తక్కువగా ఉంటుంది కాబట్టి అది రాయాలి. సో అదేవిధంగా మనకి ఒక రకంగా చూస్తే మరి వెనుకబడిన తరగతుల కోసము ప్రభుత్వము ఎంత ఎక్కువగా దృష్టి పెట్టడానికి కారణం ఏమిటంటే 2 అంశాలు. గతంలో మనం చెప్పాం,
మొత్తం జనాభాలో దాదాపు 52%, 52% ఆఫ్ ద పాపులేషను వెనుకబడిన తరగతులు ఉన్నారు. కాబట్టి అనివార్యంగానే రాష్ట్ర జనాభాలో సగానికి పైగా ఈ వర్గాలు ఉన్నారు కాబట్టి వారిపైన ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిందే. రెండవది, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి కుల వృత్తులు, చేతి వృత్తుల్లో అనేక కులాలు ఉండొచ్చు. మిగతా కులాలు కూడా ఉంటాయి. ఎస్సీ, ఎస్టీ వర్గాలు కానీ మిగతా మైనారిటీ వర్గాలు కూడా గ్రామాల్లో ఉంటాయి. కానీ మొత్తం మీద చూస్తే ఆ కుల వృత్తులు, చేతి వృత్తుల్లో 90%, 90% వెనుకబడిన తరగతులకు చెందినటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి తప్పనిసరిగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలంటే వెనుకబడిన తరగతుల సంక్షేమానికి పాటుపడాలి అనేటువంటిది దీంట్లో ఉన్నటువంటి మెసేజ్. వెనుకబడిన తరగతుల సంక్షేమం ద్వారా గ్రామీణ సమస్యలకి, గ్రామీణ అభివృద్ధిని సాధించవచ్చు అనేటువంటిది దీంట్లో ఉన్న మెసేజ్ కాబట్టి దానిని ఆధారంగా చేసుకొని కూడా ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంటుంది. కొన్ని ముఖ్యమైనటువంటి కార్యక్రమాల మీద ఇది కాన్సెప్ట్ బేస్ మీద వచ్చేటువంటి ప్రశ్నలు. అంటే కాన్సెప్ట్ను అభ్యర్థులు కరెక్ట్గా అర్థం చేసుకోగలిగితే వితౌట్ ఎనీ ప్రిపరేషన్, ఇప్పుడు టీసెట్ ద్వారా ఇస్తున్నటువంటి గైడెన్స్ను ఉపయోగించుకొని కూడా డైరెక్ట్గా ఎగ్జామ్లోనే మనకి ప్రశ్నకి సమాధానం గుర్తుపట్టవచ్చు. రెండవ అంశం ఏంటంటే కొన్ని కార్యక్రమాలు, ఆ కార్యక్రమాలకు సంబంధించినటువంటి అంశాల మీద కూడా ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంటుంది. కొన్ని ఎగ్జాంపుల్ లాస్ట్ టైం కొన్ని ఎగ్జామ్స్లో అడిగినటువంటివి చూస్తే ఇప్పుడు గొర్రెల అభివృద్ధి పథకం అనే ఒక పథకం తీసుకొచ్చినారు. దీంట్లో పర్టికులర్గా 2-3 అంశాల మీద మనకి ప్రశ్న రావడానికి అవకాశం ఉంది. ఎందుకు ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు? మనం ఎప్పుడైనా అభ్యర్థులు గమనించాల్సింది ఏంటంటే ఈ పథకము ప్రవేశపెట్టడం వల్ల జరిగేటువంటి ప్రయోజనం ఏమిటి, ఒకవేళ ఇది లేకపోతే జరుగుతున్న నష్టం ఏమిటి అనేటువంటిది 2 మనం ఫస్ట్ వేసుకోవాలి ప్రశ్న. దాని తగ్గట్టుగానే ఎగ్జామ్లో క్వశ్చన్స్ కూడా ఆ నేపథ్యంలో వస్తాయి. ఇప్పుడు ఎవరి కోసం వచ్చినటువంటి కార్యక్రమం ఇది అని చూసినప్పుడు ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో మనకి మాంసము అనేది జీవన విధానంలో వెనుకబడిన తరగతులు కానీ కుల వృత్తులు అన్నిట్లలో కూడా అందరికి కూడా మాంసాహారం తినేటువంటి సర్వసాధారణంగా ఉన్నటువంటి అలవాటు. అదేవిధంగా శారీర నిర్మాణం, శారీరక దారిద్ర్యం కూడా దాంతో ముడిపడి ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా మాంసాహారాన్ని తింటారు. దీనికి సంబంధించి సోర్స్ ఏమిటి అని చూస్తే మనకి 2-3 రకాలు, అంటే మనకి చికెన్ కానీ లేదా మటన్ కానీ అనేది 2 చూస్తాం. అదేవిధంగా ఫిష్ రిలేటెడ్ చూస్తాం. కోస్తా తీరంలో ఉన్నటువంటి ప్రాంతాల్లో మాత్రమే చేపలు ఎక్కువగా ఉపయోగిస్తారు. తెలంగాణలో ఎక్కువగా మనకి గొర్రెలు, మేకలు ఏవైతే ఉన్నాయో వాటితో పాటు కోళ్ళు, ఇవి ప్రధానంగా మాంసాహారంగా చూస్తాం. కాబట్టి వీటిని ఎవరికి సంబంధించినటువంటి వృత్తి ఇది? యాదవులకు సంబంధించినటువంటి వృత్తి కాబట్టి ఆ కులాన్ని డెవలప్ చేయడం కోసం, ముఖ్యంగా అంటే ఆ కులానికి వేరే ప్రత్యామ్నాయ అవకాశాలు లేవు కాబట్టి సాధారణంగా నైపుణ్యం ఉన్నటువంటి కులం కాబట్టి ఈ గొర్రెల పెంపకంలో నైపుణ్యం ఉన్నటువంటి ఆ కులానికి ఒక ఆర్థిక చేయూతను కనుక అందించగలిగితే అటు మాంసం సమస్య పరిష్కారం అయితే, అదేవిధంగా ఆ కులానికి ఉపాధి చూపించడం అవుతుంది. కాబట్టి 75% ఆఫ్ ద సబ్సిడీతో క్వశ్చన్ అడిగేటప్పుడు గొర్రెల పంపిణీ కార్యక్రమంలో ఎంత శాతం సబ్సిడీ అందిస్తారు? 75% సబ్సిడీ అందిస్తారు. అంటే దాని అర్థం ఏమిటి? మొత్తం గొర్రెలకు ఒకవేళ ₹100 అయితే ₹75 ప్రభుత్వం చెల్లిస్తుంది. ఆ లబ్ధిదారులు ₹25 చెల్లిస్తే సరిపోతుంది. దాని తర్వాత వాళ్ళు పొందే ప్రయోజనం ఎంత అంటే ₹100, అంటే ₹25 మనం ఖర్చు పెడితే ₹100 సంబంధించినటువంటి మనకి సంపద వస్తుంది. దాన్ని మళ్ళీ అభివృద్ధి చేసుకుంటే మరింత ఎక్కువగా లాభం జరుగుతుంది అనేటువంటిది దీంట్లో ఉన్నటువంటి సూత్రం. కాబట్టి దీంట్లో మనకి దాదాపు వాళ్ళ జనాభాను కనుక చూస్తే రాష్ట్ర జనాభాలో 30 లక్షల వరకు ఉన్నటువంటి ఈ ప్రత్యేకంగా ఈ గొల్ల లేదా యాదవ సంబంధించిన కుర్మ కులానికి చెందినటువంటి వాళ్ళలో ఈ దాదాపు అంటే సగటున మనం చూస్తే 5 లక్షల నుంచి 6 లక్షల కుటుంబాలు ఉన్నారు. కాబట్టి వీరికి గొర్రెల పంపిణీ అనేటువంటిది, అంటే ఈ కుటుంబాల సంఖ్య కూడా ఎక్కువగా ఉంది కాబట్టి మొత్తం మీద ఈ కుటుంబాలకి 1,75,00,000 గొర్రెలను లేదా మేకలను పంపిణీ చేయాలనేటువంటిది ఈ కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యంగా గుర్తుపెట్టుకోవాలి. అంటే కుటుంబాల సంఖ్య దాదాపు 6 లక్షలు ఉన్నటువంటి వీళ్ళు, ఆ జనాభా కూడా దాదాపు 30 లక్షలు ఉన్నటువంటి ఈ జనాభా. వారికి ఇదే జీవనోపాధి కాబట్టి వారికి ఈ కార్యక్రమం ద్వారా ఆర్థిక సంపదను పెంచేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. మనకి జనరల్గా గొర్రెల పంపిణీ అనేటువంటి కార్యక్రమాన్ని గజ్వేల్లోని కొండపాకాలో స్టార్ట్ చేశారు.
దాదాపు 2015లో 2017 నుండి 21 వరకు జరిగినటువంటి డెవలప్మెంట్గా చూస్తే దాదాపు 3,572 కోట్ల వ్యయం చేసి మరి ఈ లబ్ధిదారులకి గొర్రెలు పంపిణీ చేశారు కాబట్టి అది గుర్తుపెట్టుకోవాలి. ఒక పార్ట్ అంటే క్వశ్చన్స్ ఎలా వస్తాయనేది చూసుకోవాలి. జనరల్గా ఎక్కువగా మనకి పర్పస్ మీద అడుగుతారు. ఇంకొక క్వశ్చన్ ఎలా ఉంటుందంటే ఏ రకమైనటువంటి గొర్రెలను పంపిణీ చేస్తున్నారు, ఇది కూడా కొంచెం క్వశ్చన్. ఈ కింది వాటిలో గొర్రెల పంపిణీలో రకం కానిది ఏది అని కూడా ఒక ప్రశ్న అడుగుతారు. ఇప్పుడు మనకి 4 రకాల గొర్రెల మీద నెల్లూరు బ్రౌన్ కానీ, జోడిపి కానీ, లేదా దక్కని, మద్రాస్ రెడ్ అనేటువంటి ఈ 4 రకాల గొర్రెలను మనకు సేకరించుకొని కొని తీసుకొచ్చి వీళ్ళకు పంపిణీ చేయాలనేటువంటి ఒక కార్యక్రమాన్ని పెట్టుకున్నారు కాబట్టి సో దీన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇదొక ప్రశ్న. మరొక ప్రశ్న ఏంటంటే ఎన్ని ఇస్తారు అనేటప్పుడు ఒక యూనిట్ కనుక తీసుకుంటే ఒక యూనిట్లో 20 గొర్రెలు ఉంటాయి, ఒక పొట్టేలు, అది ఒక యూనిట్ అంటాము. 20+1 అనేది ఒక యూనిట్ కాబట్టి ఆ యూనిట్. తర్వాత ఈ యూనిట్కి ఎంత ఎక్స్పెండిచరు, ఎంత వ్యయం జరుగుతుందంటే దాదాపు మొదట్లో 1,25,000 అనుకున్నాము, ప్రస్తుతం 1,75,000 చెప్తున్నారు. సో దీనికి అంటే ప్రస్తుతం ఉన్నటువంటి ఆ యూనిట్ వ్యయం ఏంటంటే 1,75,000. సో దాంట్లో ఏమో ఉంటాయంటే ఆ గొర్రెలు ఇప్పుడు 20+1తో పాటు అదేవిధంగా ట్రాన్స్పోర్టేషను, అదేవిధంగా ఇన్సూరెన్స్ కూడా ప్లస్ అదర్ ఎక్స్పెండిచర్స్ అవన్నీ కలుపుకొని 1,75,000 వ్యయంతో ఒక యూనిట్ను ఇప్పుడు ప్రస్తుతం ప్రభుత్వము 75% సబ్సిడీకి ఈ సంబంధిత కులాలకి అందజేస్తున్నటువంటి సందర్భం ఉంది. సో అది కూడా ఒకటి క్వశ్చన్గా రావడానికి అవకాశం. యూనిట్లో ఏమేమి ఉంటాయి, ఆ యూనిట్ వ్యయం ఎంత అనేది అది గుర్తుపెట్టుకోవాలి. సో సబ్సిడీ ఆల్మోస్ట్ ఆల్ మనం చూస్తే ఇప్పుడు ప్రారంభంలో 93,000 ఇప్పుడు మనకి ఆల్రెడీ 1,70,000 అన్నాం కాబట్టి 75,000 కాబట్టి దీంట్లో 75% తీసేస్తే మనకి 1,31,000 అది అంటే ప్రభుత్వం లబ్ధిదారుని వాటా చాలా తక్కువ 43,000 మనకి. అదేవిధంగా ప్రభుత్వం వాటా 1,30,000 అంటే అత్యధిక వాటా ప్రభుత్వము ఇస్తున్నది, లబ్ధిదారుని వాటా అది అని గుర్తుపెట్టుకోవాలి. సో ఇది కూడా అంటే ఒకసారి డబ్బు అంటే మనకు పర్సంటేజే క్రైటీరియా. అంటే ఇప్పుడు 1,75,000 తెలుసుకుంటే సరిపోతుంది. దాంట్లో ఒకవేళ లబ్ధిదారుని వాటా ఎంతంటే మనం 25% ఎంత అనేది క్యాలిక్యులేట్ చేసుకుంటే ఆటోమేటిక్గా మన సందర్భం చెప్పవచ్చు. సో దీంట్లో ఇది ఎలా చేస్తున్నారంటే దశల వారీగా చేస్తున్నాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ 2 ఇయర్స్ ఇది 2017లో ప్రారంభమైన ఈ కార్యక్రమానికి సంబంధించి ఫస్ట్ ఫేజ్లో అంటే 2017-18 అదేవిధంగా 18-19 అది ఫస్ట్ ఫేజ్ అంటాము. సెకండ్ ఫేజ్ ఇప్పుడు నడుస్తున్నటువంటి ఫేజ్ సెకండ్ ఫేజ్ 2021-22 అదేవిధంగా 22-23 ఏదైతుందో దీన్ని సెకండ్ ఫేజ్ అంటాం. సో మొత్తం అందరికీ కవర్ చేయాలి. 30 లక్షల మంది, 6 లక్షల కుటుంబాలు, 30 లక్షల మంది ఈ కులాలకు సంబంధించినటువంటి వారందరికీ కూడా ప్రయోజనం జరగాలంటే సో డెఫినెట్గా అందరికీ ఒకే సంవత్సరంలో ప్రయోజనం చేకూర్చలేం కాబట్టి ఇప్పుడు 2 దశల్లో 2 సంవత్సరాలను యూనిట్గా తీసుకొని చేస్తున్నారు. ఇది కూడా ఒక ప్రశ్నగా రావడానికి అవసరం ఉంది. సో ఎక్కడి నుంచి తేవాలి అనేటువంటిది కూడా ఒక ప్రశ్న. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి సేకరించాలని నిర్ణయించారు. సో అదేవిధంగా దీనికి ఈ సేకరణ ఎలా, పంపిణీ ఎలా అన్నప్పుడు దానికి ఒక మెకానిజం కూడా ఉంది. సో ఒక స్టేజ్ బై స్టేజ్, సో ఫస్ట్ స్టేట్ లెవెల్లో ఉంటుంది, తర్వాత డిస్ట్రిక్ట్ లెవెల్, మండల్ లెవెల్లో కొన్ని కమిటీస్ను ఏర్పాటు చేశారు. అదేవిధంగా మనకి ఆల్మోస్ట్ ఆల్ జిల్లా స్థాయిలో ఏ కమిటీ ఉన్నా కలెక్టర్ చైర్మన్గా ఉంటారు. దీనికి కూడా కలెక్టర్ చైర్మన్గా పెట్టి పశుసంవర్ధనకు సంబంధించినటువంటి అనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి డిస్ట్రిక్ట్ ఆఫీసర్లను అందులో పెట్టారు. అదే ఓవరాల్గా అనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ ఏదైతుందో అది ఒక నోడల్ ఏజెన్సీగా ఈ కార్యక్రమానికి వ్యవహరించడం జరుగుతుంది కాబట్టి అది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత అంటే స్టేట్ లెవెల్, జిల్లా లెవెల్లో కలెక్టర్, అదేవిధంగా జిల్లా వెటర్నరీ ఆఫీసర్ సంబంధించి మండల స్థాయికి వచ్చేసరికి మండల స్థాయిలో ఉండేటువంటి వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్తో పాటుగా ముఖ్యంగా ఎంఆర్ఓ కానీ, ఎంపీడీఓ కానీ వీళ్ళందరితో ముగ్గురితో కలిసి ఒక కమిటీని ఏర్పాటు చేస్తారు. సో మేజర్గా ఎగ్జిక్యూటివ్ బాడీస్లో వీళ్ళు మండల లెవెల్లో ఉన్నటువంటి ముఖ్యమైన ఆఫీసర్లు కాబట్టి ఎంఆర్ఓ, ఎంపీడీఓ అంటే రెవెన్యూ నుంచి, అదేవిధంగా పంచాయతీరాజ్ నుంచి 2 ఆఫీసర్లతో పాటు వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్తో ఒక కమిటీని ఏర్పాటు చేసి సో ఇక్కడ లబ్ధిదారుల ఎంపిక కావచ్చు, పంపిణీ కార్యక్రమాన్ని అమలు చేస్తారు. అదేవిధంగా స్టేట్ లెవెల్కి వచ్చేసరికి మనకి
ఒక సమైక్యాన్ని ఏర్పాటు చేశారు. దానికి ఏంటంటే రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర గొర్రెలు మరియు మేకల అభివృద్ధి సహకార సమైక్య లిమిటెడ్, దానికి ఒక మేనేజింగ్ డైరెక్టర్ని కూడా వేశారు. ఈ రాష్ట్ర స్థాయిలో ఒక నోడల్ ఏజెన్సీగా ఉంటుంది కాబట్టి ఇక్కడ నుంచి మనకి ఇన్స్ట్రక్షన్స్ అన్నీ వస్తాయి. అంటే ఈ ఏజెన్సీ నుంచి ఎండి ఎవరైతే ఉన్నారో అక్కడ నుండి మనకి ఇన్ఫర్మేషన్, అంటే ఏ జిల్లాల్లో ఎంత మనం పంపిణీ చేయాలి, ఎప్పుడు పంపిణీ చేయాలి, ఎక్కడి నుంచి సేకరించాలి అనేటువంటి అన్నీ కూడా ఈ నోడల్ ఏజెన్సీ డిసైడ్ చేస్తుంది. సో ఎట్లా మరి సెలక్షన్ ఎలా జరుగుతుందంటే అది గ్రామ స్థాయిలో జరిగేటువంటి ఎంపిక, గ్రామ సభలు నిర్వహిస్తారు. అదేవిధంగా మండల స్థాయిలో కమిటీలు కూడా, ఇవి రెండు, అంటే గ్రామ సభ నిర్వహించి మండల స్థాయిలో ఉండేటువంటి కమిటీలు ఎవరైతే ఉన్నారో, అంటే ఎంఆర్ఓ, ఎంపీడీఓ, అదేవిధంగా వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ అయితే వాళ్ళు కలిసి ఈ పథకానికి సంబంధించినటువంటి నిజమైన లబ్ధిదారులు ఎవరు, గవర్నమెంట్ ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ప్రకారం సో వారిని ఎంపిక చేసి ప్రయత్నం చేస్తారు. సో వీటికి ఎంపిక చేసి వారికి పంపిణీ చేస్తుంది. దాంతోపాటు ఏవైతే మనం పంపిణీ చేస్తున్నామో కొనుగోలు చేసిన పంపిణీ కోసము కొనుగోలు చేసినటువంటి గొర్రెలన్నింటికి కూడా బీమా కల్పించడం అనేది దీనిలో ముఖ్యమైన అంశం. సో దీనిలో కండిషన్ ఏంటి? చాలామంది ఉన్నారు కదా, దాదాపు 30 లక్షల మంది ఉన్నారు. సో వీళ్ళందరికీ కూడా మనం ఇవ్వడం సాధ్యం కాదు కాబట్టి కొన్ని పారామీటర్స్ చూపెట్టుకున్నాం. సో దాంట్లో మనకి ఫస్ట్ క్యాస్ట్ బేస్డ్గా, అంటే ఎలిజిబిలిటీ కూడా గుర్తుపెట్టుకోవాలి. దీంట్లో క్వశ్చన్స్ అడిగాడు. సో ఈ పర్టికులర్గా యాదవ లేదా గొల్ల, కుర్మ కులాలకు చెంది ఉండాలనేది ఫస్ట్ కండిషన్ ఉంటుంది. తర్వాత వారికి గొర్రెల పెంపకము లేదా మేకల పెంపకం పైన ఆసక్తి ఉండి, తర్వాత 18 సంవత్సరాలు అది నిండినటువంటి వారికి మాత్రమే, అంటే లేకపోతే అది బాలకార్మిక వ్యవస్థ అవుతుంది కాబట్టి బాలలు అనేటువంటి అంశాన్ని 18 సంవత్సరాల వరకు తీసుకుంటాం. ప్రతి దగ్గర 18 ఇయర్స్ను మనం బేస్ లైన్ తీసుకుని ఇక్కడ కూడా ఈవెన్ ఇప్పుడు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లాంటి కార్యక్రమాల విషయంలో కూడా 18 ఇయర్స్ ఎందుకు సెలెక్ట్ చేస్తారంటే అది బాలలకు సంబంధించినటువంటి అంశంగా చూస్తాం. సో అదేవిధంగా ఈ పథకానికి సంబంధించి ఇప్పుడు అంటే 18 ఇయర్స్ను ఒక బేస్ లాగా తీసుకుంటాం. తర్వాత ఇక్కడ కుటుంబ సభ్యుల్లో ఒకరు ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి ఉన్నప్పటికీ కూడా మిగతా కార్యక్రమాల్లో అనర్హత ఉంటుంది, కానీ దీంట్లో మాత్రము ఈవెన్ గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్నా కానీ ఇచ్చారు. తర్వాత అప్పటికే గొర్రెలు ఉన్నా కానీ వాళ్ళు వాళ్ళకి కూడా అవకాశం ఉంటుంది. సో వీటిని మండల స్థాయి కమిటీ ఎంపిక చేసిన తర్వాత వాళ్ళ ఒక సొసైటీ ఉంటుంది, గ్రామ పంచాయతీలు గొర్రెల మేకల పెంపకందారుల సొసైటీ. సో అదేవిధంగా వాళ్ళకి అంటే అక్కడ లబ్ధిదారుల ఎంపిక సంబంధించి వీటన్నింటిని కూడా ఉపయోగిస్తారు. సో దాంట్లో మొదటి దశలో ఏం చేస్తారంటే 50%, 100 మంది అప్లై చేస్తే మనకి ఫస్ట్ ఫేజ్ 1లో 50% 17-18లో, 50% 18-19లో చేశారు. తర్వాత నెక్స్ట్ జరుగుతుంది. ఇదంతా కూడా లాటరీ పద్ధతిలో చేపడతారు, అది కూడా గుర్తుపెట్టుకోవాలి ఇదంతా కూడా. సో అది తర్వాత ఈ కొనుగోలు చేసిన గొర్రెలన్నీ కూడా మాంసానికి ఉపయోగపడే విధంగా ఉండాలి కండిషన్. సో అవి అందులో చెప్పినటువంటి రకాలు ఏవైతున్నాయి వాటి ముఖ్యంగా ఈ నెల్లూరు బ్రౌన్, బళ్ళారి మాంద్య, దక్కని, మద్గల్, మద్రాస్ రెడ్ ఇట్లాంటివి, అంటే అవసరాన్ని బట్టి ఆ యొక్క వెరైటీస్ని పెంచుతూ పోతుంటారు. ఈ సంకర జాతి, దేశవాళీ జాతి రెండింటిలో కూడా ఏవైనా తీసుకోవచ్చు. ఆల్మోస్ట్ గొర్రెల వయసు కూడా ఎంత ఉండాలంటే 12 నుంచి 18 నెలలు ఉండాలి. పొట్టేలు వయసు మాత్రం 18 నుంచి 24 నెలలు ఉండాలి. ఇవి కొన్ని కండిషన్స్. వీటన్నిటికి కూడా కంపల్సరీ బీమా సదుపాయం కల్పించడం. ఒకవేళ ప్రమాదవశాత్తు గొర్రెల పెంపకందారులు ఎవరైనా కానీ చనిపోతే 6 లక్షలు, పెంపకందారులకు కూడా 6 లక్షలు ఎక్స్‌గ్రేషియా అందుతుంది. అదేవిధంగా షెడ్ల నిర్మాణం చేసుకుంటే దాదాపు 90% షెడ్ నిర్మాణం, గొర్రెల కోసం షెడ్ వేస్తే దాంట్లో 90% ఆర్థిక సాయం అందిస్తారు. సో అదేవిధంగా దానా కూడా సబ్సిడీకి ఉచితంగానే అందిస్తారు. గొర్రెల పెంపకం పంపిణీ చేసేటువంటి వాటికి గొర్రెల అభివృద్ధికి మంచి పౌష్టికమైన దానాన్ని కూడా అందిస్తారు. వేసవిలో నీరు కూడా అందిస్తారు. అదేవిధంగా వాటి ఆరోగ్యానికి సంబంధించి కూడా ప్రత్యేక కార్యక్రమాలు చేపడతారు. ఆ దానా కూడా ఒక్కొక్క యూనిట్కి 4 బస్తాలు చొప్పున, అదేవిధంగా గొర్రెలకు మిగతా 75% సబ్సిడీతో దానా అందిస్తారు ఇంకా కావాలనుకుంటే. పశుగ్రాసము సమస్య వచ్చినప్పుడు ఉచితంగానే దాదాపు ఒక్కొక్క లబ్ధిదారునికి 200 కిలోల పశుగ్రాసాన్ని ఉచితంగా పంపిణీ చేస్తారు. అది 2019 నుంచి ఈ పశుగ్రాసం పంపిణీ ప్రారంభమైంది. అదేవిధంగా ఇప్పుడు ఆల్మోస్ట్ 10 కోట్ల విలువ చేసేటువంటి 15,000 టన్నుల దానాన్ని కూడా పంపిణీ చేస్తున్నారు. గొర్రెలకు టీకాల కార్యక్రమం కూడా అందిస్తున్నారు. దానికోసము ప్రతి లబ్ధిదారునికి ₹415 అందిస్తున్నారు. సో ఇది ఒక రకంగా చెప్తూ దేశంలో మాంసం ఉత్పత్తులు తెలంగాణ నెంబర్ 1 అయినటువంటి సందర్భం ఉంది కాబట్టి ఇదన్నీ దృష్టిలో పెట్టుకోవాలి. సో అంటే మాంసం ఉత్పత్తిలో దాంతోపాటు వినియోగంలో
ఈ కింది ఏ రాష్ట్రం ముందు వరుసలో ఉందంటే తెలంగాణ అని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా చూస్తే మనము గొర్రెల విషయంలో 2019లో నిర్వహించినటువంటి 20వ జాతీయ పశుగణన అధ్యయనాలు చూస్తే 1.85 కోట్ల గొర్రెలు ఉన్నాయి. 1,85,00,000 గొర్రెలతోని దేశంలో తెలంగాణ నెంబర్ 1 స్థానంలో ఉన్నటువంటి సందర్భం ఉంది. సో గొర్రెలు మనకు తెలంగాణ విషయంలో పెరుగుదల ఎక్కువగా అంటే మనకి గత 2019లో చాలా పెరిగింది. అంటే 12లో ఉండేటువంటి దానికి 19లో ఉండే దానికి దాదాపు 48% పెరిగింది కాబట్టి అది ఈ కార్యక్రమం యొక్క ప్రభావం అని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా సంతలు గానీ, వధశాలలు వీటిని కూడా ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా కొన్ని మనకి గ్రామీణ ప్రాంతాల్లో వీటిని ఆధునీకరించే ప్రయత్నం చేస్తున్నాం. కొన్ని సందర్భాల్లో మార్కెటింగ్ వ్యవస్థను కూడా బలోపేతం చేస్తే ప్రభుత్వ, ప్రైవేటు పీపీపీ మోడల్‌లో 200 ఎకరాల్లో టెర్మినల్ మార్కెట్‌ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. సో ఇవన్నీ కూడా గొర్రెల మేక సో గొల్ల కుర్మలకు యాదవ భవన్ కూడా ఏర్పాటు చేసింది. అంటే హైదరాబాద్‌లో యాదవ భవన్ ఏర్పాటు చేశారు. ఆ సంక్షేమ భవన్ కుర్మ సంక్షేమ భవనాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. సో వీటిని కూడా దృష్టిలో పెట్టుకుంటే మనకి తెలంగాణ ప్రభుత్వము ఈ పర్టిక్యులర్‌గా వాళ్ళకి అన్ని రకాల సంక్షేమ భవనంతో పాటు కళ్యాణ మండపాలు కూడా ఏర్పాటు చేస్తుంది కాబట్టి రూ. 1,00,00,000 దీనికోసము సపరేట్‌గా ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఎడ్యుకేషన్‌కి సంబంధించి మీట్ ప్రాసెసింగ్ చేసిన దానికి ఆ యూనిట్ల ఏర్పాటుకు, అదేవిధంగా మనకి సబ్సిడీ అధిక మొత్తంలో సబ్సిడీ కూడా ఇస్తున్నటువంటి సందర్భం ఉంది. మార్కెటింగ్ వ్యవస్థ మీట్ మార్కెటింగ్ కూడా దాదాపు ఇంటిగ్రేటెడ్‌గా 100 ఎకరాల విస్తీర్ణంలో మాంస ఎగుమతి కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేసినారు. ఇది మనకు దుబాయ్ సంస్థతో ఒక ఒప్పందాన్ని ఏర్పాటు చేసుకొని దాని ద్వారా కొనబడుతుంది. కాబట్టి ఇట్లా మనం ఒక పర్టిక్యులర్‌గా ఒక కులానికి సంబంధించి గొర్రెల పెంపకం అనేటువంటి అంశాన్ని ఒక ఎగ్జాంపుల్‌గా తీసుకున్నప్పుడు మనము ఇట్లా అర్థం చేసుకోవాలి. దీని నుంచి 1, 2 ప్రశ్నలు వస్తే ఫ్యాక్ట్ బేస్డ్‌గా ఉండేటువంటి వాటి మీద మళ్ళీ కొంత సపరేట్‌గా పాయింట్స్ రాసుకోవాలి. మిగతావి జనరల్‌గా అర్థం చేసుకొని దాని మీద ప్రశ్నకు సమాధానం చేయాలి. నెక్స్ట్ అంటే మిగతా వెనుకబడిన తరగతుల సంక్షేమానికి సంబంధించి చేనేత కులానికి సంబంధించి చేనేత విధానానికి సంబంధించి మనం నెక్స్ట్ ఎపిసోడ్‌లో చర్చిస్తాం. థ్యాంక్ యూ.